ఇండియాలో ఎంతమంది అయితే ఐఫోన్ కొన్నారో వాళ్ళలో 70% ఆఫ్ పీపుల్ ఈఎంఐలో కొన్నారంట. అదే విధంగా ఇండియాలో ఎంతమంది అయితే కార్ కొన్నారో వాళ్ళలో 80% ఆఫ్ పీపుల్ కార్ లోన్ తీసుకుని కొన్నారంట. అదే విధంగా ఇండియాలో ఎంతమంది అయితే ఇల్లు కొన్నారో వాళ్ళలో 60% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ తీసుకుని కొన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లే కొన్నాడు అనుకుందాం. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ 20 ఇయర్స్ ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం. ఏకంగా ₹1,00,00,000 80 లక్షలు 50 లక్షలు ఈ విధంగా లోన్ తీసుకుంటాం. పొరపాటున ఆ వ్యక్తి ఆ టెన్యూర్ ముగిసే లోపు చనిపోతే ఆ కుటుంబం ఆ లోన్ ఈఎంఐ కట్టాలి. 30,000 40,000 కట్టగలరా? పొరపాటున వాళ్ళు కనుక కట్టలేకపోతే బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. సో ఆ కుటుంబం రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్. సో ఏం చేయాలి? ఎందుకైనా మంచిది ఒక టర్మ్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల టర్మ్ ప్లాన్ మనం కనుక తీసుకున్నట్లయితే ఇల్లు హోమ్ లోన్ 50 లక్షలు అయితే వాళ్ళు 50 లక్షలు తీసుకుంటారు. రిమైనింగ్ 1,50,00,000 కుటుంబానికి ఇస్తారు. సో